ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ అనేది చాలా అల్లకల్లోలం సృష్టించింది మొత్తం ప్రపంచం మొత్తం. కానీ ఆ కోవిడ్ కొంచెం తగ్గిన తర్వాత ఏంటి అంటే చాలా మందిలో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంటి కారణం ఏంటంటారు? ముఖ్యంగా ఏందంటే ఇది కోవిడ్ అనేది తగ్గలేదు. తగ్గలేదు. అవును. ఏందంటే తగ్గిపోయింది వచ్చింది పోయింది అంటున్నారు గానీ, హ్మ్. కోవిడ్ డబ్ల్యూహెచ్ఓనే మొన్న హెచ్చరించింది. ఓకే. చాలా దేశాలలో కోవిడ్ ఉంది, పెరుగుతుంది అని. హుహుహుహు. కానీ మనం టెస్టింగ్ చేయట్లేదు. ఇప్పుడు కామన్ కోల్డ్‌గా వస్తుంది. ఓ ఫీవర్ 1, 2 డేసే ఉంటుంది. సెకండ్ డే, థర్డ్ డే ఇంట్లో నుంచి బయటికెళ్ళి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏందంటే కోవిడ్‌లో హ్మ్. మీరు ఏదైతే హార్ట్ అటాక్ అంటున్నారో, మనం చూసినట్టయితే వ్యాక్సిన్ ద్వారా చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక కథనం ఉంది. ఓకే. అవును. అండ్ దట్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్ అనేది యూకే కోర్ట్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ టీటీఎస్ అంటాం. హుహు. థ్రాంబోసిస్ అంటే క్లాట్ ఫామ్ కావడం. ఓకే. ఓకే. థ్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ పడిపోవడం. ఓకే. నేను ఇది ఏప్రిల్ 30 రోజు ఇది థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపీనియా అనేది ఏప్రిల్ 30 రోజు వాళ్ళు యూకేలో రిలీజ్ చేశారు. హుహుహు. ఒక కోర్టు ద్వారా, కోర్ట్ ఆర్డర్ ద్వారా. కానీ నేను అంతకన్నా ముందే నేను చెప్పాను చాలా ఓకే. చోట్ల. హుహుహు. ఓకే. అంతకన్నా ముందే నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాను. థ్రాంబోసిస్, థ్రాంబోసైటోపీనియా సిండ్రోమ్ గురించి. హ్మ్. సో, అక్కడ క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతున్నాయి అనేది ఫస్ట్ పాయింట్. హ్మ్. సెకండ్, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళందరిలో కూడా ప్లేట్లెట్స్ పడిపోవడం జరిగింది. అంటే వ్యాక్సిన్ అనేది మనకి మంచిగా హెల్త్ ఉండాలనే కదా వేశారు. మరి దానివల్ల హార్ట్ అటాక్ రావడం ఏంటి? అదే కదా ఇక్కడ. అవును. ఇప్పుడు ఏదైతే డబ్ల్యూహెచ్ఓ గాని ఆస్ట్రాజెనికా, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ఏదైతే ఇచ్చారో హ్మ్. అన్ని స్పైక్ ప్రోటీన్ రిలేటెడ్ వ్యాక్సిన్స్. ఓకే. ఇవి ఆస్ట్రాజెనికా అని కాదు, కోవాక్సిన్ అని కాదు, మిగతా మెడోనా, ఇంకా ఫైజర్ వ్యాక్సిన్ ఇవన్నీ వ్యాక్సిన్‌లో కూడా హ్మ్. ఈ సమస్య ఉంది. స్పైక్ అవును. ప్రోటీన్ అనేది క్లాట్స్ ఫార్మ్ చేస్తుంది. సో, ఈ క్లాట్స్ ఫార్మేషన్ ఆల్రెడీ ఒక బాడీలో కొంతమందిలో ఉంటుంది. హ్మ్. అందరిలో ఉంటదనేది కాదు. కాదు. దీనికి అడిషన్‌గా హ్మ్. ఇప్పుడు వ్యాక్సిన్ ఏయించుకున్నాను. హ్మ్. ఒక వ్యక్తి యేసుకున్నాడు. సరే అయిపోయింది. వ్యాక్సిన్ అనేది ఆపేశారు. కోవిడ్ ఉంది. ఇంకా యేస్తలేరు. అవునా? అవును. నెక్స్ట్ కమ్స్ కోవిడ్ ఇట్‌సెల్ఫ్ ఒక క్లాట్స్ ఫార్మ్ చేస్తుంది. కోవిడ్ హుహు. ఇన్ఫెక్షన్ సోకిన మనిషికి క్లాట్స్ ఫార్మ్ చేస్తుంది. అవును. దీన్ని ఎందుకు క్లాట్స్ ఫార్మ్ చేస్తుందంటే ఫస్ట్ మనం ఆల్ఫాలో చూసినాం, డెల్టాలో చూసినాం, ఒమిక్రాన్‌లో కూడా చూసినాం. హుహు. సో, క్లాట్స్ అనేది కామన్‌గా ఫార్మ్ అవుతుంటది. ఈ డీ డైమర్ అనేది మీరు ఇని ఉంటారు. అప్పట్లో డీ డైమర్ టెస్ట్ చేసుకోండి ఏదండి. క్లాట్స్ ఏదైతే ఉంటుందో డీ డైమర్ అనేది చూపిస్తుంది బాడీలో. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కోవిడ్ సోకింది, ఆల్రెడీ వ్యాక్సిన్ యేసుకున్నారు. ఒకరోజు, 2 రోజులు జ్వరము, మూడో రోజు పరిగెత్తడానికి స్టార్ట్ చేస్తాడు. లేకుంటే జిమ్‌కెళ్తాడు, ఎక్కడికో వెళ్తాడు పని చేయనీకి. హ్మ్. సో, వాళ్ళలో క్లాట్స్ అనేది ఉన్నాయి బాడీలో. హుహుహుహు. వాళ్ళు టెస్ట్ చేసుకోలే పాజిటివ్ అని. బట్ స్టిల్ ఆ క్లాట్స్ అనేది ఫార్మ్ అయిన క్లాట్స్ ఉన్నాయి. హార్ట్‌కి అయితే హార్ట్ అటాక్ వస్తుంది. ఓకే. బ్రెయిన్‌కి అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇలాంటి సమస్యలతోటి చాలామంది గుజరాత్‌లో 1000 మంది చనిపోయారని లాస్ట్ 1 మంత్‌లో మనం చూస్తున్నాం. అవును. బట్ ఇండియాలో గూడా చాలా చోట్ల చాలామంది హార్ట్ అటాక్‌తో చనిపోతున్నారు. చనిపోయారు. కారణం కోవిడ్ వ్యాక్సిన్ విత్ కోవిడ్ ఇన్ఫెక్షన్. ఈ కోవిడ్ తర్వాత ఏదైతే మనకి హార్ట్ అటాక్‌లు చూస్తున్నామో ఓన్లీ వ్యాక్సిన్ ఏసుకున్న వాళ్ళనే ఉంటుందా? వ్యాక్సిన్ వెయ్యకపోయిన వాళ్ళలో కూడా కనిపిస్తుందంటారా? క్లాటింగ్ అమ్మ. క్లాటింగ్ క్లాటింగ్ అనేది వల్లనే అంటారా? ఏదైతే ఉందో ఇప్పుడు హ్మ్. అందరి మనుషుల్లో ఒకే విధంగా ఉండదు. అవును. సమ్ పీపుల్ లివర్ బాగుండి అన్ని హ్మ్. ఎంజైమ్స్ క్లాట్స్ డిజాల్వ్ చేసేవి అది ఉన్నప్పుడు మంచి డైట్ తీసుకున్నప్పుడు వాళ్ళలో హుహుహు. క్లాట్స్ అనేవి డిజాల్వ్ అవుతుంటాయి. వాళ్ళకి అవును. ఎటువంటి హార్ట్ అటాక్ రాదు. హుహుహు. బట్ కొందరిలో ఈ సమస్య ఉంటుంది. అది వ్యాక్సిన్ తీసుకుని కూడా వాళ్ళకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ ద రౌండ్ ది క్లాక్. ఓకే. ఇంకొందరు ఉంటారు. మంచినే ఉంటారు 20 ఇయర్స్ కానీ వ్యాక్సిన్ తీసుకొనే ఉంటారు. హ్మ్. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అడిషన్ అన్నట్టు. ఓకే. ఓకే. ఆల్రెడీ కొంచెం ఉంది ప్రాబ్లమ్. దానికి ఈ యాడ్ అయ్యేసరికి ఇన్ఫెక్షన్ యాడ్ అయ్యేసరికి వాళ్ళు హార్ట్ అటాక్స్ అనేవి చాలా ఎక్కువ వస్తుంది. మెయిన్‌గా ఈ కోవిడ్ తర్వాత హార్ట్ అటాక్‌తో పాటు పొడి దగ్గు అనేది కూడా వస్తుంది సార్. దానికి కూడా కారణం వ్యాక్సిన్ అంటారా? లేదమ్మా. ఇప్పుడు పొడి దగ్గు అనేది చాలా తక్కువ. తక్కువ. ఆల్రెడీ వాళ్ళ దాంట్లో ఆల్ఫా, డెల్టాలో ఏమన్నా లంగ్ డ్యామేజ్ అయ్యి ఉంటే హుహుహుహుహు. వాళ్ళలో ఇటువంటి సమస్య వస్తుంది.
కానీ వింతగా ఇప్పుడు మనం చూస్తున్న నేను ఇప్పటివరకు 15 మందిని కోవిడ్ పేషెంట్ చూశాను. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాను. చాలామంది ఏందంటే, "సార్ నాకు కాఫ్ వస్తుంది, చాలా దగ్గొస్తుంది." ఒక్కొక్కరైతే 5, 6 డేస్ కంటిన్యూయస్‌గా కాఫ్, అసలు కంటిన్యూయస్ కాఫ్. మెడిసిన్ ఇచ్చిన ఒక 12-24 అవర్స్ లోపల మొత్తం కాఫ్ అంతా తగ్గిపోతుంది. హుహు. వాళ్ళు టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఓకే. కంటిన్యూయస్ కాఫ్ అనేది వాళ్ళు చూసింది. సడెన్‌గా అసలు బ్రేక్ అన్నట్టు. వన్ డేలోనే చాలా రిలీఫ్ వస్తుంది అని చెప్పేసి. ఇలాంటి కాఫ్ మనం వేరే దాంట్లో చూడలేం. ఇంతకుముందు ఈ కోవిడ్ కాఫ్ అనేది ఏదైతే ఉందో అంత లేదు. హ్మ్. మామూలుగా దగ్గొస్తుంది, లంగ్ డ్యామేజ్ అవుతుంది అలా. బట్ ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ కాఫ్, లైక్ ఎ స్మోకర్ కాఫ్ అంటారు. ఓకే. కంటిన్యూయస్ కాఫ్ దగ్గడం. వాళ్ళు స్మోకర్ కాదు మళ్ళీ. కాదు. బట్ హ్మ్. స్టిల్ అలాంటి కేసెస్ చూసాను. బట్ దే రికవర్డ్ వెల్ విత్ ద మెడిసిన్. మా మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో దానితోటి రికవర్.